పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. మరో 12 గంటల్లో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో విశాఖ, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. పశ్చిమ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, కడప జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. తీరం వెంబడి గంటకు 50 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్ర పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ విశాఖ నుంచి అందిస్తారు. అనిల్, మరో 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? అప్రమత్తత ఎలా ఉంది? కార్తిక్, మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో కొనసాగుతున్న సుస్పష్ట అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు ఉదయం దక్షిణ ఒడిశా అలాగే ఉత్తర కోస్తా మధ్య తీరాన్ని తాకేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వాయుగుండంగా బలపడిన తర్వాత దాని ప్రభావం మరింత పెరగనుంది. రానున్న 24 గంటల్లో తూర్పు గోదావరితో పాటు కాకినాడ, ఏలూరు, అలాగే అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 1-2 ప్రాంతాల్లో 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలాగే తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా కొనసాగుతుంది కనుక మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అలాగే కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఇటు దక్షిణ కోస్తాతో పాటు ఉత్తర కోస్తా అలాగే రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అలాగే రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే రేపు తీరాన్ని తాకిన తర్వాత కూడా రేపంతా మళ్ళీ వాయుగుండం ప్రభావం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఉదయం నుంచి పెద్ద ఎత్తున విశాఖ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కుండపోత వాన కురుస్తుంది. ఇటు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అలాగే చాలా చోట్ల పంట నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. విశాఖ నగరంలో ఇంకా 1-2 కాలనీలు నీటిలోనే ఉన్నాయని చెప్పాలి. అలాగే ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకారుల హెచ్చరికలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపటి వరకు ఇదే విధంగా వర్షాలు పడతాయి. కార్తీక్. రైట్ అండి.